డియర్ ఇగ్నో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇగ్నో అప్డేట్స్ తెలుగు. ఇగ్నో యూనివర్సిటీకి సంబంధించిన అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కోసం, లేటెస్ట్ నోటిఫికేషన్స్, ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ కోసం ఇగ్నో అప్డేట్స్ తెలుగు ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని చివరి వరకు చూసి లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాం. ఈరోజు వీడియోలో డిగ్రీ తర్వాత స్టూడెంట్స్ చేసే పీజీ డిప్లొమా కోర్సెస్లో బెస్ట్ కోర్సెస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ కోర్సెస్ చేయడం ద్వారా ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్తో కూడుకున్న వీడియో, చాలా యూజ్ అయ్యేలా ఉంటుంది. వీడియోని కంప్లీట్గా చూడండి, మిస్ చేయకుండా. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా బెస్ట్ కోర్సెస్ గురించి మాట్లాడుకునే ముందు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఎంత ఇంపార్టెంట్, మన కెరీర్కి ఎలా హెల్ప్ అవుతాయని ఇప్పుడు డిస్కస్ చేద్దాం అని మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది డిగ్రీ కంప్లీట్ చేసుకొని గ్రాడ్యుయేట్ అవుతూ ఉంటారు. వాళ్ళలో నుంచి ఎవరికి ఏ ఫీల్డ్లో ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది కనిపెట్టడం కంపెనీస్కి చాలా కష్టంతో కూడుకున్న పని. క్యాండిడేట్ ఎవరైతే స్టూడెంట్ కంప్లీట్ చేసుకుంటారో డిగ్రీని, వాళ్ళు చెప్పుకోవాల్సి ఉంటుంది నాకు ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి. కానీ ఒక జనరల్ డిగ్రీ చదవటం ద్వారా ఫలానా స్పెషలైజేషన్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది, లేదా ఫలానా స్పెషలైజేషన్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, లేదా నాలెడ్జ్ ఉందని చెప్పుకోవడం చాలా కష్టం అవుతుంది. అలాంటి కేసెస్లో ఇలాంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలు చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సపోజ్ ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటివి పక్కన పెట్టేస్తే జనరల్ డిగ్రీ చేసిన స్టూడెంట్స్కి కంపల్సరీగా స్పెషలైజేషన్ అనేది ఉండి తీరాలి. అలా ఉన్నప్పుడు మీకు ఈజీగా జాబ్స్ వస్తాయి. 10th అనేది ఒక జనరల్ కోర్స్, అందరూ కూడా అన్ని సబ్జెక్ట్స్ అవుతారు. ఇంటర్లో కొంచెం స్పెషలైజేషన్ తీసుకుంటారు. దాని తర్వాత డిగ్రీలో ఇంజనీరింగ్ డిగ్రీ, జనరల్ డిగ్రీ లేదా మెడిసిన్ లాంటి కోర్సెస్ చేస్తారు. వీటిలో నుంచి మీరు మళ్ళీ జాబ్ ఫీల్డ్కి వెళ్ళాలి, జాబ్లో ఒక మంచిగా సెటిల్ అవ్వాలి, ఒక మంచి జాబ్ని సెట్ చేసుకోవాలంటే మీకు ఖచ్చితంగా ఒక స్పెషలైజేషన్ ఉండి తీరాలన్నమాట. సపోజ్ ఏదైనా కంపెనీ మార్కెటింగ్ కోసం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది జాబ్ కోసం, నాకు స్టూడెంట్స్ కావాలి ఎంప్లాయీస్ కింద ఫ్రెషర్స్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది అనుకోండి. దానిలో నుంచి ఒక 100 మంది గ్రాడ్యుయేట్స్ జనరల్ డిగ్రీ చేసిన స్టూడెంట్స్ అప్లై చేస్తారు అనుకోండి. వాళ్ళలో నుంచి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అంటే ఎవరైతే రిలేటెడ్ స్టడీ చేసి ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే మీకు మార్కెటింగ్ కనుక ఇష్టం ఉన్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ లాంటి కోర్సెస్ చేయడం ద్వారా మీకు నాలెడ్జ్ పెంచుకోవచ్చు, అలాగే మీకున్న ఎక్స్పీరియన్స్ని వాళ్ళకి చెప్పుకోవచ్చు అనమాట. అందుకనే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం చిన్నప్పుడు 10th చదివే టైంలో మన పేరెంట్స్ 10th ఒక్కటే బెస్ట్ కోర్సు, దాని తర్వాత అంత కష్టం ఉండదు, లైఫ్ అంతా ఈజీగా ఉంటుంది, 10th చదవండి చాలంటారు. ఇంటర్ రాగానే ఇంటర్ డిసైడింగ్ ఫ్యాక్టరు, ఇంటర్ చదివితే చాలు, ఇంక తర్వాత చదివే పని లేదంటారు. డిగ్రీకి వచ్చాక మనమే తెలుసుకుంటాము డిగ్రీ కూడా చదవాలి, చదివితేనే లైఫ్ ఉంటుంది, లేకపోతే ఉండదు అని చెప్పి. కానీ నేను చెప్పేది ఇవన్నీ కాదు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు టైం ఉంటే 2 years పీజీ కోర్సెస్ జాయిన్ అవ్వండి. టైం లేని వాళ్ళు 1 year పీజీ డిప్లొమా కోర్సెస్ జాయిన్ అవ్వండి. పీజీ కోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు జాబ్స్ తెచ్చిపెడతాయి, మీకు నాలెడ్జ్ వస్తుంది, ఒక స్పెషలైజేషన్ మీ రెజ్యూమ్కి, మీ ప్రొఫైల్కి యాడ్ చేస్తాయి. సో ఈ పీజీ కోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక చిన్న క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్గా తీసుకుందాము. ఒక క్లాస్ రూమ్లో 60 డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 60 డిగ్రీ స్టూడెంట్స్లో కొంతమందికి హెచ్ఆర్ ఫీల్డ్కి వెళ్ళాలని ఉంటుంది, కొంతమందికి మార్కెటింగ్ సైడ్ వెళ్ళాలని ఉంటుంది, లేదా కొంతమందికి ఇంకేదైనా ఫీల్డ్కి వెళ్ళాలని ఉంటుంది. కానీ ఎలా చెప్పుకోగలుగుతారు నాకు ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్, నేను బాగా చేస్తాను, నన్ను తీసుకోండి అని? అలా కాదు కదా జాబ్స్ వచ్చేది. జాబ్స్ రావాలి అంటే ఏదైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా రిలేటెడ్గా చదివిన క్వాలిఫికేషన్ అయినా ఉండాలి. అలాంటి కేసెస్లో మీకు ఇష్టమైన స్పెషలైజ్డ్ డిగ్రీని సెలెక్ట్ చేసుకొని దానిలో మీరు పీజీ చేయండి. నేను ఈరోజు వీడియోలో టాప్ కోర్సెస్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాటిలోంచి మీకు ఏ కోర్స్ నచ్చుతుందో, మీకు ఏ కోర్స్ సూట్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని దానిలో పీజీ డిప్లొమా కోర్స్ అయితే చేయండి. మనం ఏదైనా ఒక కోర్స్ చేసేటప్పుడు జాబ్స్ గురించి తెలుసుకుంటూనే మన ఇంట్రెస్ట్ని కూడా చెక్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఈ కోర్స్ చదివితే ఖచ్చితంగా ఇలాంటి జాబ్ వస్తుంది, ఇంత శాలరీ వస్తుందని అయితే ఎవ్వరు చెప్పలేరు. ప్రాసెస్ ఏంటంటే మీకు నచ్చిన కోర్స్ని షార్ట్ లిస్ట్ చేసుకోండి, దానిలో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి. దాని తర్వాత మీరు ఆ కోర్స్ని ఇంట్రెస్ట్గా చేయగలుగుతారా లేదా తెలుసుకొని దాన్ని బట్టి మాత్రమే మీరు అడ్మిషన్ తీసుకోవాలి. మీకు ఆ విధంగా హెల్ప్ చేయడం కోసమే ఈ వీడియో నేను చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో ఈ రోజు కాకపోయినా రేపైనా మీరు సెటిల్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేర్చుకోవడంలో కూడా మీకు ఈజీగా ఉంటుంది, మంచిగా మార్క్స్ తెచ్చుకోగలుగుతారు, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడూ ఉంటుంది. ఓన్లీ జాబ్ పర్పస్కి కష్టమైన కోర్సు లేదా ఇష్టం లేని కోర్సు చేశారనుకోండి, అది పూర్తి చేయాలన్నా మీకు కష్టంగా ఉంటుంది, పూర్తి చేశాక మీరు వెయిట్ చేయాలన్నా మీకు కష్టంగా ఉంటుంది. కాబట్టి మీ కోర్స్ సెలెక్షన్ జాగ్రత్తగా చేసుకోండి. నేను ఈరోజు వీడియోలో 10 డిప్లొమా కోర్సెస్ కాదు, అంతకన్నా ఎక్కువ కోర్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను చెప్పాలనుకున్న బెస్ట్ డిప్లొమా కోర్సెస్లో ఫస్ట్ పీజీ డిప్లొమా బెస్ట్ కోర్స్ వచ్చి ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఎవరైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో
అంటే స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్లో అడ్మినిస్ట్రేటర్గా లేదా మేనేజర్గా జాబ్స్ చేయాలి అనుకుంటారో అలాంటి వారికి ఇది చాలా బెస్ట్ కోర్స్ అనమాట. ఈ కోర్స్ని ప్రిఫర్ చేసుకోవచ్చు అలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే. నెక్స్ట్ కోర్స్ వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్. మీకు తెలుసు కదా మీడియా ఫీల్డ్, జర్నలిజం ఫీల్డ్ ఎంత భూమిలో ఉంటుందో, ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి ఈ ఫీల్డ్లో. మీడియా అండ్ జర్నలిజం ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ కోర్స్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్. ఈ కోర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేయడం ద్వారా స్కూల్స్, కాలేజెస్లో అడ్వాన్స్డ్ లైబ్రరీ సిస్టమ్స్ మెయింటైన్ చేయడానికి క్యాండిడేట్స్ అవసరం అవుతారు. అలాంటి జాబ్స్కి అప్లై చేసిన అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న టెక్నాలజీలో మ్యాక్సిమం అందరూ కూడా లైబ్రరీలో మంచి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వాడుతున్నారు. ఈ ఫీల్డ్లో మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఈ కోర్స్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, PGDCA. ఇది చాలామందికి ఫేవరెట్ కోర్స్ ఉంటుంది, చాలామందికి తెలిసిన కోర్స్ ఉంటుంది. ఐటీ ఫీల్డ్లో ఎంట్రీ లెవెల్ జాబ్స్ చేయడానికి ఈ సర్టిఫికేట్ కోర్స్ చాలా యూజ్ అవుతుంది. ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ PGDCA ప్రోగ్రామ్ని ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిజిటల్ మీడియా. ఇంతకుముందు మనం PG డిప్లొమా ఇన్ మీడియా అండ్ జర్నలిజం గురించి చూసాము. దానికి ఇది లేటెస్ట్ వర్షన్గా చెప్పుకోవచ్చు. డిజిటల్ మీడియా చాలా పాపులర్ అయింది. ఇప్పుడు ఆన్లైన్ మీడియా వచ్చిన తర్వాత, డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత న్యూస్ ఛానల్స్ ఇంకా డెవలప్ అయ్యాయి. చాలా ఆన్లైన్లో న్యూస్ రిలీజ్ చేయడం, వెబ్సైట్స్ లాంటివి కూడా చాలా డెవలప్ అవుతున్నాయి. ఇలాంటి బూమ్ ఉన్న ఫీల్డ్లో జాబ్ చేయాలి అనుకునే వాళ్ళు PG డిప్లొమా ఇన్ డిజిటల్ మీడియా కోర్స్ని జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ PG డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. ఎథికల్ ప్రాక్టీసెస్ అనేవి ఉంటాయి కంపెనీస్లో. ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ చేయాలి, ఎలా సెక్యూర్ చేయాలి, ఎలా రిట్రీవ్ చేయాలి, యూస్ చేయాలని చెప్పి ఇది చాలా డిమాండెడ్ ఫీల్డ్ అనమాట కంపెనీస్లో. ఆల్మోస్ట్ ఆల్ MNC కంపెనీస్, అన్ని IT కంపెనీస్లో కూడా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మీద జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ కోర్స్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫార్మాసిటికల్ సేల్స్ మేనేజ్మెంట్. సైన్స్ గ్రాడ్యుయేట్ ఎవరైనా సరే ఈజీగా జాబ్ తెచ్చుకోవాలి అంటే ఈ కోర్స్ చాలా హెల్ప్ అవుతుంది. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్, చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. మెడికల్ రిప్రజెంటేటివ్గా అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎంతమంది వెళ్ళినా సరే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ PG డిప్లొమాని ట్రై చేయవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ హాస్పిటల్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్. ఎప్పటికీ తగ్గిపోని బిజినెస్ అంటే హాస్పిటల్ బిజినెస్. అది ఇంకా హాస్పిటల్స్ పెరుగుతూనే ఉన్నాయి. కార్పొరేట్ సిస్టమ్ వచ్చేస్తుంది, డిఫరెంట్ బ్రాంచెస్ ఓపెన్ అవుతున్నాయి. హాస్పిటల్ మేనేజ్మెంట్ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సబ్జెక్టు. చాలా అంటే చాలా మంచి సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇది. స్టూడెంట్స్ ఎవరైతే హాస్పిటల్ సైడ్ వెళ్ళాలి అనుకుంటారో హెల్త్ మేనేజ్మెంట్లో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫ్రంట్ ఆఫీస్ సూపర్విజన్ దగ్గర నుంచి బ్యాక్ ఎండ్ సపోర్ట్ వరకు, కార్పొరేట్ కనెక్ట్ నుంచి, NGOs నుంచి, ఇలా అన్ని ఆస్పెక్ట్స్ చూసారంటే కూడా హాస్పిటల్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ PG డిప్లొమా కోర్సెస్. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్ మరొక బెస్ట్ PG డిప్లొమా కోర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్లేషన్ జాబ్స్కి చాలా డిమాండ్ ఎక్కువైపోయింది. IT కంపెనీస్ కానివ్వండి, లేదంటే మీడియా హౌసెస్ కానివ్వండి, జర్నలిజంలో కానివ్వండి, బుక్స్ పబ్లిషర్లో కానివ్వండి, ఈ ట్రాన్స్లేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా ఉంటుంది. హిందీ నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేషన్ చేయడం, లేదా ఇంగ్లీష్ నుంచి హిందీకి ట్రాన్స్లేట్ చేయడం, లేదా బెంగాలీ నుంచి డిఫరెంట్ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయడం, ఇలా ఇగ్నోలో చాలా డిఫరెంట్ ట్రాన్స్లేషన్ కోర్సెస్ అయితే ఉన్నాయి. దీనిలో మీకు ఆపర్చునిటీస్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కోర్స్ చేయడం ద్వారా వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా పెంచుకునే అవకాశం ఉంటుంది. ట్రై చేయండి. బుక్ పబ్లిషింగ్ ఇది మరొక మంచి కోర్సు. జాబ్స్ పరంగానే కాకుండా ఓన్గా బిజినెస్ పెట్టుకోవాలంటే కూడా ఈ కోర్స్ చాలా అవుతుంది. బుక్ ఎలా పబ్లిష్ చేయాలి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అనే విషయాన్ని కూడా ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ద్వారా నేర్చుకోవచ్చు. సో ఎవరైతే ఈ బుక్ పబ్లిషింగ్లో ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఈ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ నేను చెప్పబోయి మేజర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాస్ అనమాట. మేజర్గా జనరల్గా ఎక్కువ మంది ప్రిఫర్ చేసి హై ఎండ్ పెద్ద జాబ్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సెస్ నేను చెప్పబోతున్నాను. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్. HRFలో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే మంచి కంపెనీస్లో మేనేజర్గా జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఈ PGDHRM కోర్స్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఫైనాన్షియల్ ఫీల్డ్లో మేనేజర్గా వెళ్ళాలనుకునే వాళ్ళకి, టాప్ కంపెనీస్లో జాబ్స్ చేయాలనుకునే వాళ్ళకి ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. ప్రతి ఒక్క కంపెనీ కూడా ఆపరేషన్స్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఆపరేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. లాజిస్టిక్స్ మెయింటైన్ చేయడం, అడ్మినిస్ట్రేటివ్ ఆపరేషన్స్, ఇలా అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. జాబ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఈ ఫీల్డ్లో. నెక్స్ట్ మార్కెటింగ్ మేనేజ్మెంట్. ప్రతి కంపెనీ కూడా మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మార్కెటింగ్ లేకుండా ఏ కంపెనీ ఉండదు. మార్కెటింగ్లో జాబ్స్ అనేవి చాలా ఉంటాయి. అన్లిమిటెడ్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. మార్కెటింగ్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ని కోర్స్ని తప్పనిసరిగా చేయడం ద్వారా మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో అవండి ఈరోజు చెప్పాలనుకున్నాం ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సెస్. ఇవన్నీ కూడా మంచి కంటెంట్తో ఉన్నాయి, మంచి సబ్జెక్ట్తో ఉన్నాయి. నాలెడ్జ్ బాగా వస్తుంది, ఆపర్చునిటీస్ బాగా పెరుగుతాయి. మీరు డిగ్రీ చేసి కామ్గా ఉండకుండా
జాబ్స్ లేవు అని అనుకోకుండా జాబ్ ట్రై చేసుకుంటూనే, ఇది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాబట్టి మీరు కాలేజీకి వెళ్ళాలని రూల్ లేదు. మీరు జాబ్ ట్రై చేసుకుంటూ ఉండండి. ఎంట్రీ లెవెల్ ఏదైనా జాబ్స్ వస్తే కూడా తక్కువ సాలరీలో ఆ జాబ్స్ చేసుకుంటూనే ఈ ప్రోగ్రామ్స్కి జాయిన్ అవడం ద్వారా మీరు త్వరగా ప్రమోషన్స్ తెచ్చుకోవచ్చు. మీకు ఫ్యూచర్లో బాగా డెవలప్ అవడానికి హెల్ప్ అవుతుంది. సో అదండి ఈరోజు వీడియో. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా సజెషన్స్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.